ఇండియన్ హిస్టరీ మీద ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. భారతీయ సంస్కృతి పరిరక్షణకు వారన్ హేస్టింగ్స్ స్థాపించిన ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అధ్యక్షుడు ఎవరు? సర్ విలియం జాన్స్. వారన్ హేస్టింగ్స్ కాలంలో జరిగిన ప్రధాన యుద్ధం ఏది? మొదటి మహారాష్ట్ర యుద్ధం. వారన్ హేస్టింగ్స్ ప్రవేశపెట్టిన సంస్కరణలేవి? రెవెన్యూ న్యాయ సంస్కరణలు. మొదటి మహారాష్ట్ర యుద్ధం ఎప్పుడు, ఎవరెవరికి జరిగింది? క్రీస్తు శకము 1778 నుంచి 82 మధ్య నానా ఫడ్నవీస్ నాయకత్వంలోని మహారాష్ట్ర కూటమికి ఆంగ్లేయులకు మధ్య జరిగింది. మొదటి మహారాష్ట్ర యుద్ధం ఏ సంధితో ముగిసింది? సాల్బే సంధి. మొదటి మైసూర్ యుద్ధం ఎప్పుడు, ఎవరెవరికి మధ్య జరిగింది? క్రీస్తు శకము 1767 నుంచి 69 మధ్య మైసూరు నవాబు హైదర్ అలీకు ఆంగ్లేయులకు మధ్య జరిగింది. రెండవ మైసూరు యుద్ధం ఎప్పుడు, ఎవరెవరికి జరిగింది? ఆ సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? రెండవ మైసూరు యుద్ధం క్రీస్తు శకం 1780 నుంచి 84 మధ్య జరిగింది. ఆ సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్. మూడవ మైసూరు యుద్ధం ఎప్పుడు, ఎవరెవరికి మధ్య జరిగింది? క్రీస్తు శకము 1790లో టిప్పు సుల్తాన్కు ఆంగ్లేయులకు మధ్య జరిగింది. నాలుగవ మైసూర్ యుద్ధం ఎప్పుడు, ఎవరెవరికి మధ్య జరిగింది? టిప్పు సుల్తాన్ ఆంగ్లేయులకు క్రీస్తు శకం 1799లో జరిగింది. మొదటి మైసూర్ యుద్ధం ఏ సంధితో ముగిసింది? మద్రాసు సంధి. రెండవ మైసూర్ యుద్ధం ఏ సంధితో ముగిసింది? మ్యాంగ్లూర్ సంధి. మూడవ మైసూర్ యుద్ధం ఏ సంధితో ముగిసింది? శ్రీరంగపట్టణ సంధి. ఇండియాలో పోలీసు శాఖకు పునాదులు వేసింది ఎవరు? కారన్ వాల్లిస్. సైన్య సహకార పద్ధతి ప్రవేశపెట్టిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? వెల్లెస్లీ. సైన్య సహకార పద్ధతికి అంగీకరించిన మొదటి స్వదేశీ రాజు ఎవరు? హైదరాబాద్ నిజాం. వెల్లెస్లీ కాలంలో జరిగిన యుద్ధాలేవి? నాలుగవ మైసూర్ యుద్ధం, రెండవ మహారాష్ట్ర యుద్ధం. భారతదేశంలోని బ్రిటిష్ రాజ్యాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంగా మార్చింది ఎవరు? వెల్లెస్లీ. మద్రాసు ప్రెసిడెన్సీ నిర్మాత ఎవరు? వెల్లెస్లీ. కలకత్తాలోని ఫోర్ట్ విలియం కళాశాలను స్థాపించింది ఎవరు? వెల్లెస్లీ. రెండవ మహారాష్ట్ర యుద్ధం ఎప్పుడు, ఎవరెవరికి జరిగింది? విజేతలు ఎవరు? రెండవ మహారాష్ట్ర యుద్ధం క్రీస్తు శకం 1802 నుంచి 1805 లోసింధియాలో జరిగింది. బాన్స్లేలలో కూడిన మహారాష్ట్ర కూటమికి ఆంగ్లేయులకు మధ్య జరిగింది. రెండవ మహారాష్ట్ర యుద్ధము తర్వాత జరిగిన సంధి ఏది? బేసిన్ సంధి. మూడవ మహారాష్ట్ర యుద్ధం ఎప్పుడు, ఎవరెవరికి జరిగింది? క్రీస్తు శకం 1818లో మహారాష్ట్ర నాయకులైన పీష్వా బాజీరావు, అప్పారావు హోల్కర్లకు ఆంగ్లేయులకు మధ్య జరిగింది. పీష్వా పదవిని రద్దు చేసినది ఎవరు? హేస్టింగ్స్ ప్రభువు. సామంత సంబంధ నిరోధ విధానమును ప్రవేశపెట్టింది ఎవరు? మార్క్వెస్ ఆఫ్ హేస్టింగ్స్. 1775-1818 మధ్య ఆంగ్లేయులకు మహారాష్ట్రలకు మధ్య ఎన్ని యుద్ధాలు జరిగాయి? 3. నేపాల్ యుద్ధం లేక గూర్ఖా యుద్ధం ఎప్పుడు, ఎవరెవరికి జరిగింది? క్రీస్తు శకం 1814 నుంచి 16లో పృథ్వీనారాయణ నాయకత్వంలోని గూర్ఖాలకు ఆంగ్లేయులకు మధ్య జరిగింది. సగాలి సంధి ఎప్పుడు, ఎవరెవరికి జరిగింది? క్రీస్తు శకం 1816లో ఆంగ్లేయులకు గూర్ఖాలకు మధ్య జరిగింది. పిండారులనే దారి దోపిడీ దొంగలను అణచిన గవర్నర్ జనరల్ ఎవరు? మార్క్వెస్ ఆఫ్ హేస్టింగ్స్. పఠానుల బెడద నుండి భారతదేశాన్ని రక్షించింది ఎవరు? హేస్టింగ్స్. దగ్గులను దారి దోపిడీ దొంగలను అణచింది ఎవరు? విలియం బెంటింక్. బ్రిటిష్ సామ్రాజ్యానికి స్వదేశీ సంస్థానాలు చేర్చి సామ్రాజ్య విస్తరణ కార్యక్రమాన్ని పూర్తి చేసిన వారెవరు? డల్హౌసీ. డల్హౌసీ ప్రవేశపెట్టిన సిద్ధాంతం ఏది? రాజ్య సంక్రమణ సిద్ధాంతం. భారతదేశంలో తంతి తపాలా పద్ధతి ఏ గవర్నర్ జనరల్ కాలంలో ప్రవేశపెట్టబడింది? డల్హౌసీ. భారతదేశంలో మొదటి రైలు మార్గం ఎప్పుడు, ఎక్కడ నుండి ఎక్కడికి, ఎవరి కాలంలో వేయబడింది? క్రీస్తు శకము 1853లో బొంబాయి నుండి తానాకు డల్హౌసీ కాలంలో వేయబడింది.
బొంబాయి, మద్రాసు రాష్ట్రాలలో రైత్వారీ పద్ధతి ప్రవేశపెట్టింది ఎవరు? మార్క్వెస్ ఆఫ్ హేస్టింగ్స్. భారతదేశంలో ఆంగ్ల భాష రాజభాష ఎప్పుడు అయింది? ఎవరు చేశారు? క్రీస్తు శకం 1835 మార్చి 7న విలియం బెంటిక్ చేశారు. సతీ సహగమనము ఎవరు ఎప్పుడు నిషేధించారు? క్రీస్తు శకం 1829లో విలియం బెంటిక్ నిషేధించేలా చేశారు. ఏ బ్రిటిష్ గవర్నర్ జనరల్ కాలంలో ఇంగ్లాండు, ఇండియాల మధ్య ప్రప్రథమంగా పొగ ఓడలు ప్రవేశపెట్టబడినవి? విలియం బెంటిక్. సతీ సహగమన నిషేధం ప్రవేశపెట్టడంలో బెంటిక్కు సహకరించిన భారతీయుడు ఎవరు? రాజారాం మోహన్ రాయ్. భారతదేశంలో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టడానికి విలియం బెంటిక్కు సహకరించిన ఆంగ్లేయుడు ఎవరు? లార్డ్ మెకాలే. బొంబాయి, కలకత్తా, మద్రాసు విశ్వవిద్యాలయాలు ఎవరి కాలంలో స్థాపించబడినవి? డల్హౌసీ కాలంలో. రాజస్థాన్ కథావళి రచించింది ఎవరు? కల్నల్ టాడ్. మధ్య ఇండియా గాథలు రచించింది ఎవరు? మాల్కమ్. సిక్కులకు జాతీయ రాజ్యం నిర్మించి పంజాబ్ సింహంగా పేరు పొందింది ఎవరు? రంజిత్ సింగ్. రెగ్యులేటింగ్ చట్టం ఎప్పుడు ప్రవేశపెట్టబడింది? క్రీస్తు శకము 1773లో. రెగ్యులేటింగ్ చట్టం ప్రాముఖ్యత ఏమిటి? కంపెనీ రాజ్యం క్రమబద్ధం చేయబడింది. పిట్స్ ఇండియా చట్టం ఎప్పుడు చేయబడింది? క్రీస్తు శకం 1784లో. చార్టర్ చట్టములన్నీ అవి ఏ సంవత్సరాల్లో చేయబడినవి? చార్టర్ చట్టములు 4 అవి 1793, 1813, 1833, 1853 సంవత్సరాల్లో చేయబడ్డాయి. మొదటి సిక్కు యుద్ధం ఎప్పుడు ఎవరెవరికి జరిగింది? క్రీస్తు శకం 1845లో లాల్ సింగ్ తేజ్ సింగ్ నాయకత్వంలోని సిక్కులకు ఆంగ్లేయులకు మధ్య జరిగింది. మొదటి సిక్కు యుద్ధ సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? హార్డింజ్. రెండవ సిక్కు యుద్ధం ఎప్పుడు ఎవరెవరికి మధ్య జరిగింది? క్రీస్తు శకం 1849లో సిక్కులకు ఆంగ్లేయులకు మధ్య జరిగింది. రెండవ సిక్కు యుద్ధ సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? డల్హౌసీ. మొదటి ఆఫ్ఘన్ యుద్ధం ఎప్పుడు ఎవరెవరికి మధ్య జరిగింది? క్రీస్తు శకం 1838 నుంచి 42 మధ్య ఆఫ్ఘన్ రాజైన దోస్త్ మహమ్మద్కు ఆంగ్లేయులకు మధ్య జరిగింది. రెండవ ఆఫ్ఘన్ యుద్ధం ఎప్పుడు ఎవరెవరికి మధ్య జరిగింది? క్రీస్తు శకం 1878లో ఆఫ్ఘన్ రాజైన షేర్ అలీకి ఆంగ్లేయులకు మధ్య జరిగింది. మొదటి, రెండవ ఆఫ్ఘన్ యుద్ధ సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? లిట్టన్. మూడవ ఆఫ్ఘన్ యుద్ధం ఎప్పుడు ఎవరెవరికి జరిగింది? క్రీస్తు శకం 1919లో ఆఫ్ఘన్ రాజైన హబీబుల్లాకు ఆంగ్లేయులకు మధ్య జరిగింది. మూడవ ఆఫ్ఘన్ యుద్ధ సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? మాంటెక్ చేమ్స్ఫర్డ్. మొదటి బర్మా యుద్ధం ఎప్పుడు ఎవరెవరికి మధ్య జరిగింది? క్రీస్తు శకం 1824 నుంచి 26 మధ్య బర్మా చక్రవర్తి పాగ్విదోవాకు ఆంగ్లేయులకు అమ్హరెస్ట్. రెండవ బర్మా యుద్ధం ఎప్పుడు ఎవరెవరికి మధ్య జరిగింది? క్రీస్తు శకం 1852లో బర్మా రాజైన ధిరావడేకి ఆంగ్లేయులకు. మూడవ బర్మా యుద్ధం ఎప్పుడు ఎవరెవరికి జరిగింది? క్రీస్తు శకం 1886 నుంచి 1897 మధ్య బర్మా రాజైన దీవాకు ఆంగ్లేయులకు మధ్య జరిగింది. భారత జాతీయోద్యమము క్రీస్తు శకం 1857 నుంచి 1947 వరకు. ప్రథమ స్వాతంత్ర సంగ్రామం లేక సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? క్రీస్తు శకం 1857లో. సిపాయిల తిరుగుబాటు ఎక్కడ ప్రారంభమైంది? మీరట్లో. సిపాయిల తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ కానింగ్. సిపాయిల తిరుగుబాటుకు గల రాజకీయ కారణం ఏది? డల్హౌసీ అనుసరించిన దురాక్రమణ విధానం. సిపాయిల తిరుగుబాటుకు గల ఆర్థిక కారణం ఏమి? బ్రిటిష్ వారి నూతన ఆర్థిక విధానం. సిపాయిల తిరుగుబాటుకు గల సాంఘిక కారణం ఏది? హైందవ సాంఘిక వ్యవస్థను ఖండించుట. సిపాయిల తిరుగుబాటుకు గల సైనిక కారణం ఏమి? ఇండియా, ఐరోపా సైనికుల మధ్య ఉన్న తారతమ్యం. సిపాయిల తిరుగుబాటు సమయంలో ఢిల్లీ ముట్టడిలో
ఆంగ్లేయులు సాగించిన దారుణ హింసాకాండను వర్ణించిన ఉర్దూ కవి ఎవరు? గాలిబ్. సిపాయిల తిరుగుబాటుకు కాన్పూర్లో ఎవరు నాయకత్వం వహించారు? నానాసాహెబ్. సిపాయిల తిరుగుబాటుకు అయోధ్యలో నాయకత్వం వహించింది ఎవరు? రాణి బేగం, హజరత్ మాల్, బాలాసాహెబ్. Follow for more videos.